ఒకటి చెప్పండి, ఇంతకుముందు మీరు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే క్లీన్ పొలిటీషియన్ అలా అనేసి, మీరు క్లీన్ పొలిటీషియన్ అని మీరు అనుకుంటున్నారా? పొలిటీషియన్గా నేను క్లీన్ అనే చెప్తానండి. ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను ఒక్క విషయం చెప్తానండి, ఎండ్ ఆఫ్ ద డే నాకైతే సర్వీస్ చేయాలన్న మోటోతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. సర్వీస్ చేయగలిగితే పాలిటిక్స్లో ఉండా, సర్వీస్ చేయలేకపోతే చిల్లర రాజకీయాలు చేసేటట్టయితే రాజకీయాలు మానేసి ఇంట్లోకి వచ్చి ఉంటాను. బట్ ఐఎమ్ నాట్ దేర్ టు కాంప్రమైజ్ ఆన్ మై ఎథిక్స్. ఇప్పుడు మీరు క్లీన్ పొలిటీషియన్ అంటున్నారు కదా, ఒక చిన్న అంశము మీ మీద వచ్చిన ఆరోపణ, అందులో ఒకటి మాట్లాడుకుంటాం మనం. హైదరాబాద్లోని రాయదుర్గం అనే ఒక ప్రాంతంలో పానికి మస్తాన్ అనే ఒక ఏరియాలో దాదాపు ఒక సంస్థకు చెందిన భూములు 50 ఎకరాల భూములను మీరు కాజేశారు. దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ సర్టిఫికేట్లతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అదంతా కూడా మీరు చేశారు. దాని మీద వైజాగ్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో 25 ఓకే ఎనీవే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 25 కోట్లు కూడా మీరు తీసుకున్నారు. ఆ డబ్బుతోనే మీ రాజకీయ ఎంట్రీ వచ్చింది. ప్రస్తుతం అది గందరగోళం అయిపోయి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని అది ప్రభుత్వ స్థలం అంటూ స్వాధీనం చేసుకుంది. దాని మీద మీరు కేసీఆర్తో కలుస్తానన్నారు, ఫైట్ చేస్తున్నారు. దాని మీద ఒక కేసు కూడా నమోదైంది అంటారు. ఈ ఎపిసోడ్ గురించి ఒకసారి చెప్తారా? 2001 సంవత్సరంలో ఈ ల్యాండ్ మాకు సేల్కి వచ్చిందండి. నేను రాజకీయాల్లోకి వచ్చింది 2013. 2001 సంవత్సరంలో ఈ ల్యాండ్ ఒక తమిళియన్ ద్వారా ఒక తమిళనాడులో, ఎందుకంటే మా హస్బెండ్ సెటిల్ తమిళనాడు, చెన్నై. తర్వాత ఈ ల్యాండ్ తీసుకున్నాక హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇట్స్ మీన్ బ్రహ్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ మీన్స్ వాళ్ళ సంస్థ అనుకుంటా. సంస్థ కాదండి, ఇట్స్ అ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఈ ల్యాండ్ మాకు సేల్కి వచ్చింది. ఫస్ట్ సొసైటీ పరంగా తీసుకోమన్నారు. తర్వాత ఫైనల్లీ సొసైటీ పరంగా తీసుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి, దాని మీద ఏమీ చేయడానికి ఉండదు, డెవలప్మెంట్ చేయడానికి ఉండదని రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన రిజిస్టర్ చేసుకుంటే తప్పితే అవ్వదన్నారు. తర్వాత 2005లో రిజిస్ట్రేషన్ చేసాం. 2005లో రిజిస్టర్ చేసిన తర్వాత అప్పట్లో ముందు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ చేశారు, తర్వాత సబ్ రిజిస్టర్ చేశారు, అన్నీ చెక్ చేసుకునే చేశారు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో రంగారెడ్డిలో పనిచేశాను 2002లో. సో అవన్నీ చెక్ చేసుకుని మేము చేసుకున్నాం. 2008లో సుప్రీంకోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చింది, దిస్ ల్యాండ్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. 2008లో ఫైనల్ బెంచ్ జడ్జ్మెంట్, అది అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ మా కంపెనీస్ పేరున ట్రాన్స్ఫర్ చేసాం. అప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ బ్యాన్ ఉన్నాయి. మాకు అగ్రిమెంట్ ఎప్పుడూ అయినా కూడా 2008లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి దాన్ని మొత్తం ఫెన్సింగ్ చేసి కాంపౌండ్ వాల్ చేసి మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 2009 ఫిబ్రవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాం. మేము తీసుకున్నది కూడా 6 months పీరియడ్కి తీసుకున్నాం. ఎవరైనా బతికేది బిజినెస్ చేసే కదా, దొంగతనాలు అయితే చేయరు కదా. 5 acres ల్యాండ్ పెట్టి 25 crores తీసుకున్నాం యాజ్ పర్ ద స్టాంప్ వాల్యూ. అది కూడా మమ్మల్ని ఆల్మోస్ట్ 6 నెలలు తిప్పి ఆ డ్యూ డిలిజెన్స్ అడ్వకేట్స్, ఆ టీమ్ ఆఫ్ లాయర్స్ బెటర్ అంతా చేసి తీసుకున్నాక 2009లో మేము 6 నెలలకి తీసుకున్నాం. క్యాపిటల్ ల్యాండ్ అని ఒక సంస్థ MOU అయింది అప్పటికి, సింగపూర్ నుంచి ల్యాండ్ డెవలప్మెంట్కి. వాళ్ళు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి హైదరాబాద్ వచ్చిన టైంలో రాళ్ళు వేసి కొట్టుకోవడం మొదలుపెట్టారు. బిల్డింగ్స్ మీద నెట్లు అయి పెట్టారు బిల్డింగ్స్కి. ఏంటి నెట్లు అంటే రాళ్ళు వేసి కొడుతున్నారు తెలంగాణ మూమెంట్. వాళ్ళు 6 నెలలు చూసి మాకు ఈ ల్యాండ్ వద్దని వెనక్కి వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ ద తెలంగాణ అజిటేషన్. ఆ తర్వాత సదరు సుబ్బారెడ్డి గారు కొంతమంది ఇందులోకి దిగి కొన్ని ఎంకరేజ్మెంట్స్ ప్రోత్సహించారు అప్పట్లో. దాని మీద కోర్టుకు వెళ్ళి మేము మళ్ళీ స్టే తెచ్చుకున్నాం. సో ఇట్లాగా ఈ ల్యాండ్ కొంచెం డిలే అయింది. డిలే అయ్యేసరికి 2009లో లోన్ తీసుకున్నాం, 2010లో NPA అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, నా పొలిటికల్ ఎంట్రీ 2013. ఈ బిజినెస్కి నా పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదు, అది నా హస్బెండ్ చూసుకుంటారు. 2013లో నేను పొలిటికల్ ఎంట్రీ అవ్వకముందే లోన్ NPA అయిపోయింది. అండ్ 2012లో నన్ను కంపెనీస్ అన్నిటిలోంచి రిజైన్ చేయించారు మా హస్బెండ్. ఎందుకంటే డిటాచ్ చేద్దాం, బిజినెస్ వేరు పాలిటిక్స్ వేరు అని.
సో ఈ పొలిటికల్ దానికి బిజినెస్కి ఎలాంటి సంబంధం లేదండి. నేను అందులో ఇప్పుడు డైరెక్టర్ కూడా కాదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ వాడించి దీని మీద ఏంటంటే ఎన్పిఏ అయిపోయిన కారణంగా నేను మొన్న యాక్చువల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ తోటి కూడా చెప్పాను, ఈ ల్యాండ్ మీ పేరున ఉంది, మీరు దీన్ని ఆప్షన్ వేయడానికి ఎందుకు ట్రై చేయకుండా సిబిఐలో కేసు వేశారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ మీద వేశారు మీరే చెక్ చేసుకోండి. మీకు తెలంగాణ గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకుందంటారు కదా. చెప్తాను తెలంగాణ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని చెప్తాను, ఆ స్టోరీ చెప్తాను. అది ఇంకా విచిత్రమైన స్టోరీ. అది ఇదంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది అనుకోండి, ఎవరితో సైన్ చేస్తున్నాం ఇప్పుడు, అయిపోతుంది రేపు. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది కదా. వారెంట్ వచ్చింది, దాని మీద స్టే హైకోర్టు నుంచి వచ్చిందండి. స్టే వచ్చింది, ఇప్పుడు అది అయిపోతుంది. ఆ లోన్ క్లోజ్ అయిపోతే మాకు బ్యాంక్ ప్రాబ్లం క్లోజ్ అయిపోయిందండి. లోన్ క్లోజ్ అయిపోతుంది త్వరలో. ఎందుకంటే మాకు ఇదే కాకుండా బెంగళూరులో కూడా మేము కొన్న ల్యాండ్ ఒకటి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది, దానికి కాంపెన్సేషన్ రావాలి, అదొక 200 crores రావాలి మాకు. ఒకవేళ అది వచ్చినా ఇది వచ్చినా ఏదొచ్చినా క్లోజ్ అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మొన్న గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది ఏంటంటే, మీది ఒక 1000 గజాల స్థలం ఉంది, నాది 1000 గజాల స్థలం ఉందండి. అంటే మా 53 ఎకరాల పక్కన వాళ్ళతో 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే యుఎల్సి ప్రాపర్టీ. వాళ్ళ దాంట్లో 23 ఎకరాలు తగ్గిందని చెప్పి మొత్తం మా ఫ్రంటేజ్ అంతా కట్ చేసి ఆక్రమించారండి. అంటే నా 1000 ఎకరాలు 1000 గజాలు, మీ 1000 గజాలు, మీ 1000 గజాల్లో తగ్గిందని చెప్పి నా గోడ కట్ చేసి మీరు నా దాంట్లోకి వచ్చేసారు అంతే. కోర్ట్ ఆర్డర్ ఉంది, ఏమని నా సైట్లోకి రావద్దని కోర్ట్ ఆర్డర్ ఉంది, స్టేటస్కి ఉంది నాకు. కోర్ట్ ఆర్డర్ ఉన్నా కూడా గవర్నమెంట్ కాబట్టి రాత్రికి రాత్రి 3 గంటలకు వచ్చి, నేను అదే చెప్పాను మోడీ గారు నన్ను పిలిపించి అడిగారు ఏమైందని. 3 o'clock వెళ్ళి నా అక్కడున్న సెక్యూరిటీ పర్సనల్ని అర్ధరాత్రి 3 గంటలకి తీసుకెళ్ళి బంధించి వేరే పోలీస్ స్టేషన్లో, ఈ పోలీస్ స్టేషన్లో కూడా కాదు, అంటే దొంగలు పడతారు చూడండి ఆ టైప్లో చేసి తీసుకెళ్ళి బంధించి నైట్కి నైట్ మొత్తం కొట్టేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మళ్ళీ కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఇప్పుడు పెండింగ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీద ఆర్డర్స్ ఉన్నాయి మా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని, అయినా కూడా చేశారు. ఒకటి ప్రభుత్వం ఎవరి చేతిలో అంటే వాళ్ళు ఏం చేసినా ప్రశ్నించే పరిస్థితి లేదండి ఈరోజు. ఎందుకంటే ప్రశ్నించిన దగ్గర నుంచి మన మీద ఇంకా బురద జల్లడానికి ట్రై చేస్తారు తప్పితే. మీరు కేసీఆర్తో కలుస్తామన్నారు కదా, కలిసారా? కలవలేదండి, ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. నేను 2-3 సార్లు ట్రై చేశాను. గవర్నర్ గారిని కలిసాను, గవర్నర్ గారు పంపించారు, దాని మీద ఎంక్వైరీ కమిటీ వేశారు. మరి ఎవరు ప్రోద్బలంలో జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో రాజ్నాథ్ సింగ్ గారికి కూడా చెప్పాను ఇట్లా జరిగిందని. కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చాను. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అండి, నా పొలిటికల్ లైఫ్కి ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు. ఐ వాంట్ టు టెల్ యూ వెరీ క్లియర్లీ, బికాస్ అది మా హస్బెండ్ చూసుకుంటారు. అది ఎప్పుడో ప్యూర్లీ పర్చేస్ చేశారా? ప్యూర్లీ పర్చేస్ చేసిన ల్యాండ్ అది. అది గవర్నమెంట్ సంతకాలు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీరు స్వాధీనం చేసుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అపోహ. ఫోర్జరీ అయితే క్యాన్సిల్ చేయమనండి రిజిస్ట్రేషన్. ఎందుకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయలేకపోతున్నారు? ఎప్పుడో 2008లో అయింది, ఇప్పుడు వరకు 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు నా డాక్యుమెంట్స్? ఫోర్జరీ అయితే క్యాన్సిల్ చేయమనండి గవర్నమెంట్ని. రిజిస్ట్రేషన్ 2005 కదా, 2008 చెప్పాను కదా. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చే వరకు మేము రిజిస్టర్ చేయలేదండి, డాక్యుమెంట్ చేసాం కానీ 2008లో రిజిస్టర్ అయిన ప్రాపర్టీ ఇప్పుడు వరకు క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు? ఫోర్జరీ అయితే క్యాన్సిల్ చేయలేరండి. పొజిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, యూఎల్సీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది, అడంగల్స్ ఉన్నాయి, 10A అడంగల్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ పక్కాగా ఉందండి. ఎక్కడ క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు అసలు. క్యాన్సిల్ చేయమని 13 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టానండి నేను. ఫోర్జరీ ఏంటి? 13 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టాం గవర్నమెంట్. ప్రాపర్టీ వాల్యూ ఎకరా 50 కోట్లు ఉంది అంటున్నారు. ఇప్పుడు ఉంటుంది అన్నారు, అప్పుడు అంత లేదు. ఇప్పుడైతే ఎకరం 50 కోట్ల వరకు అవుతుందండి. 46 కోట్లకి ఏదో ఆక్షన్ అయింది మొన్న మా పక్కది. ఆ లెక్క ప్రకారం కొత్తపల్లి గీతా గారి ఆస్తి ఎంత అవుతుందో ఏమండి, అమ్మిన తర్వాత తెలుస్తుంది ఆస్తి ఎంత అవుతుంది అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, చాలా మంది నన్ను కామెంట్ చేశారు ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ లో చూపించలేదని. ఎలక్షన్ పిటిషన్ లో షేర్ వాల్యూ చూపించానండి. షేర్ వాల్యూ ఇప్పుడున్న షేర్ వాల్యూ చూపించాను.